अस्सलाम वालेकुम, नमस्ते, వెల్కమ్ టు ఫిష్ అండ్ ట్యాకిల్స్ అన్న. ఈరోజు నేను త్రిశూలం గాలం ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాను. ఈ గాలం చాలా ఈజీగా ఎలా కట్టుకోవాలో నేర్పిస్తాను అన్న. మీరు ఈ వీడియో ఖచ్చితంగా మొత్తం చూడండి అన్న. దీన్ని త్రిశూలం గాలం అంటారు. ఇది ఎట్లా కట్టుకోవాలో నేను మొత్తం వీడియో చూపిస్తాను. మనకు కట్టుకోవాల్సినకి కావాల్సినవి ఫస్ట్ ఫేకిక్ ఒకటి కటింగ్ ప్లేయర్ ప్లస్ కత్తెర. దీంట్లోనే కత్తెర కూడా ఉంటుంది కాబట్టి నేను రెండు తీసుకోలేదు, ఒకటే తీసుకున్నాను. కటింగ్ ప్లేయర్ ప్లస్ కత్తెర రెండు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. అండ్ ఒకటి లైటర్, అట్లానే తంగూస్ లైన్ 40 mm, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది దారం, ఇది రేషం డోరా అంటారు. సో ఇది మన దగ్గర అవైలబుల్. దీన్ని మనము సమానంగా ఇప్పుడు 6 నెంబర్ గాలాలు తీసుకుంటున్నాం కాబట్టి 6 నెంబర్కి ఇక్కడ కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా రౌండ్ చేసుకొని, సో ఇక్కడికి ఇది కరెక్ట్ చేసుకుంటున్నాను. సో తర్వాత ఇక్కడైతే రౌండ్ కరెక్ట్ చేసుకున్నాను అక్కడ ఇది తీసేసుకొని ఇక్కడికి ఇది కరెక్ట్ అయిపోయింది. సో ఇది ఇక్కడికి ఇది కట్ చేసుకుంటున్నాను. ఇది కట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ లైటర్తో ఇక్కడ కొంచెం కాల్చుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఊసిపోకుండా ఉండడానికి. ఇది అయిపోయిందండి, ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది తంగూస్ చూడండి. తంగూస్ 6 నెంబర్ కడుతున్నాను కాబట్టి నేను ఇంత తీసుకుంటున్నాను. దగ్గర దగ్గర ఇది 3 ఫీట్లు ఉంటుంది. 3 ఫీట్ల లైన్ తీసుకుంటున్నాను. ఇది 3.5 ఫీట్లు ఉంటుంది. కొంచెం ఎక్కువ తీసుకోండి. మళ్ళీ ఇది ఇక్కడికి ఇలా కట్ చేసుకోండి. ఇక్కడికి ఇలా కట్ అయిపోయింది. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తున్నాను నేను. ఇప్పుడు జస్ట్ మనకు అవసరం ఉన్నాయి ఈ తంగూస్ లైన్, ఈ గాలాలు 6 నెంబర్ గాలాలు, ఇవన్నింటినీ ఒకదాని పక్కన ఒకటి ఇట్లా కరెక్ట్ పెట్టేసుకుంటున్నాను నేను. ఒకటి పక్కన పెట్టేసుకొని ఇది ఇక్కడ ఇలా పట్టుకుంటున్నాను నేను. చూడొచ్చు మీరు ఎలా పట్టుకున్నాను నేను. ఇలా పట్టుకున్నాను. సో ఈ దారం వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను, అండ్ ఇది ఇక్కడ ఇలా పెట్టేసుకుంటున్నాను అండి. చూడొచ్చు ఇది ఇక్కడ ఇలా సెట్ అయిపోతుంది. సో సెకండ్ ఇప్పుడు తంగూస్ తీసుకుందాము. ఈ తంగూస్ లైన్ కూడా చూడొచ్చు మీరు. తంగూస్ లైన్ని మళ్ళీ ఇలా పట్టేసుకుంటున్నాను ఇక్కడ. సో మీరు చూసుకున్నట్టయితే ఒకటి లైన్ చిన్నగా ఉంది, ఒకటేమో ఇంత పెద్దగా ఉంది. సో ఈ చిన్న లైన్ వదిలేసి ఈ పెద్ద లైన్ అనేది ఏదైతే ఉందో దాంట్లో రౌండ్గా తిప్పుకోవాలండి. ఇక్కడ 1 2 3 4 5 సార్లు తిప్పుకున్న తర్వాత ఒకసారి గట్టిగా గుంజుకోవాలి, చేతులతో టైట్గా చేసుకోవాలి. ఇది ఎంత టైట్గా చుడితే మనకు అంత మంచిగా ఉంటుంది. సో ఇలా టైట్గా చుట్టేసుకున్న తర్వాత ఒక 10 సార్లు చుడుతున్నాను నేను. ఆ తర్వాత 15 ఇలా కనిపిస్తున్నాను మీకు. ఇలా చుట్టేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు. సో ఈ గాలాల్ని నేను ఇప్పుడు త్రిశూలంలాగా మార్చుకుంటాను అన్నమాట. ఎందుకంటే నేను ఫేకిక్ వాడట్లేదు స్టార్టింగ్లో. కొంతమంది ఫేకిక్ వాడతారు స్టార్టింగ్లో, కానీ నేను వాడట్లేదు. మీరు చూడొచ్చు. సో ఈ రెండు కిందికి సమానంగా, ఒకటి పైకి వచ్చేసింది గాలం. చూడొచ్చు మీరు. ఇలా చేయడం వల్ల ఏంటంటే త్రిశూలం గాలాలు కరెక్ట్గా వస్తాయి అన్నమాట. లైక్ ఒకటి కిందికి ఒకటి మీదికి రాకుండా కరెక్ట్గా వస్తాయి ఇలా చేయడం వల్ల. సెట్ అయిపోయిందండి. 2 కిందికి ఒకటి మీదికి. ఈ 2 కింద ఏవైతే ఇలా టైట్గా అనుకున్నాయో దాని మీద ఒక గాలం వచ్చేటట్టు చూసుకోవాలి మనము. సెకండ్ మళ్ళీ ఇది ఇట్లానే పట్టేసుకొని, సో మనం ఎంత టైట్ అయితే అంత టైట్ ఇది చుట్టేసుకోవాలండి. ఇక్కడ మనము ఎంత బలం పెట్టి టైట్గా చుడితే అంత బాగుంటుంది. చూస్తున్నారు, ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా టైట్గా చుట్టుకోవాలండి. ఎంత టైట్ అయితే అంత టైట్ చుట్టుకోవాలి మీరు. లూజ్గా చుట్టేసి తర్వాత గుంజుదాం అనుకోవద్దు. ఫస్ట్ నుంచి టైట్గా చుట్టుకోవాలి మనం. సో చూడొచ్చు మీరు, లాస్ట్ దాకా కింది దాకా చుట్టేసాను నేను. ఇంకొంచెం లైన్ మిగిలింది. ఇప్పుడు ఇది రైట్ హ్యాండ్లో తీసుకోవాలా, ఇటు సైడ్
ఎండ్ దాకా వచ్చేసింది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో లైన్, ఇందులో నుంచి 1 2 1 2 3 సార్లు, తర్వాత కటింగ్ ప్లేయర్ పట్టుకొని గుంజుకోవాలా. సో ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ ముడేసాము 3 సార్లు. సో ఈ దారాన్ని గుంజేసుకోవాలా. నేనైతే పనులు యూజ్ చేస్తున్నాను, నా కటింగ్ ప్లేయర్తో మనతో రాదు. టైట్గా గుంజేసాను నేనైతే మన నోటితో యూజ్ చేసి ఇట్లా పట్టుకొని గుంజేసాను. టైట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఈ గాలాన్ని విప్పుకోవాలి మనం ఇలా. చూడొచ్చు త్రిశూలం గాలం అనేది తయారైపోయింది. త్రిశూలం గాలం రెడీ అయిపోయింది. ఇట్లా పెట్టుకొని చూసుకోవాలా ఇది కరెక్ట్ మనకు కనిపిస్తుందా. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఈ కిందిది మనకు అవసరం లేదు, దీన్ని ఇక్కడికి కట్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు కొంచెం డౌట్ ఉన్నా సరే జస్ట్ ఒక 2 సార్లు ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ మీరు ముడేసుకోవచ్చు ఇక్కడ ఇట్లా. సో నేను అలా ఏం తిప్పట్లేదు, డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను. ఇట్లా తిప్పుకొని ఇక్కడ ఇట్లా ముడేసుకోవచ్చు. ఎక్స్ట్రా సేఫ్టీ అన్నమాట, అంతే. సేఫ్టీ గురించి ఇది చేయడం. ఎక్స్ట్రా మూడు వేసేసాను. సో దీన్ని కట్ చేసేస్తున్నాను. సెకండ్ వచ్చేసి ఫేకిక్ తీసుకోవాలా. సో మనం ఎక్కడైతే మూడేసామో అక్కడ ఫస్ట్ మొత్తం అండి కింద నుంచి మీ దాకా ఫేకిక్ వేసుకోవాలా. ఎందుకంటే చాలా టైట్గా అయిపోతుంది, ప్లస్ స్కిప్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇలా మొత్తం ఫేకిక్ పట్టేసాలండి దీనికి. గాలం రెడీ అయిపోయిందండి. చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. త్రిపుల్ గాలం ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి, అది త్రిశూలముకి ఎలా కట్టుకోవాలి అని చెప్పేసి నేను వీడియో చేశాను. సో మీకు ఇక్కడ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి చూడండి అన్న, మొత్తం క్లియర్గా మెల్లగా చూడండి, మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ అన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఛానల్.